అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించిన కనబారో లూకాస్ కన్నుమూశారు. బ్రెజిల్కు చెందిన 116 ఏళ్ల సన్యాసిని గురువారం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆమె 1908 జూన్ 8న బ్రెజిల్లోని రియో గ్రాండే డో సుల్లో జన్మించారు. 117వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ఆమె మరణించినట్లు తెలిపారు. దక్షిణ బ్రెజిల్లోని రియో గ్రాండ్ డు సూల్ రాష్ట్రంలో 1908 మే 27న లూకాస్ జన్మించారు. 20 ఏళ్ల వయస్సులోనే ఆమె ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. తన 20వ ఏట క్యాథలిక్ నన్గా అంటే సన్యాసినిగా మారారు. వృద్ధాప్య సమస్యల కారణంగా కాసెరోస్లోని శాంటా కాసాడి మిసేరికార్డియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనబారో లూకాస్ కు ఫుట్బాల్ క్రీడ అంటే చాలా ఇష్టం. శతాధిక వయస్సులోనూ ఆమె ఆ క్రీడ పట్ల ఆసక్తి చూపేవారు. ఆమె తన ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఫుట్బాల్ టీషర్ట్ను ధరించి బర్త్డే వేడుకలు చేసుకునేది. అలాగే ఆమె కుటుంబ సభ్యులు కనబారో లూకాస్ పుట్టినరోజును స్పోర్ట్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్టేడియం పోర్టో అలెగ్రే ఫుట్బాల్ థీమ్ కేక్తో సెలబ్రేట్ చేసేవారు. కనబారో లూకాస్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సంతాపం తెలుపుతున్నారు. కనబారో లూకాస్ మరణంతో ఇప్పుడు 115 ఏళ్ల వయస్సున్న ఇంగ్లాండ్కు చెందిన ఈథెల్ కేటర్ ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళగా గుర్తింపు పొందారు. కనబారో లూకాస్ ఒక శకం. 116 ఏళ్ల పాటు ఆమె జీవించిన జీవితం ఒక అద్భుతం. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచుంటాయి. కాలం గడుస్తున్న కొన్ని జీవితాలు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.